ఇక అక్కడున్న స్టూడెంట్లందరూ వచ్చేసి చెరసాల లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి అందరూ తప్పిపోయే ప్రమాదం ఉంది కలిసి ఉండండి చెప్పేసి మన గ్లోరియా చెప్తూ ఉంటుంది. ఇక మనోళ్ళందరూ కలిసి ఆ చెరసాల లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక అక్కడున్న కొంతమంది స్టూడెంట్లయితే వచ్చేసి ఈ ప్రదేశం చాలా చల్లగా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని విన్న మన ఆత్ర అయితే వచ్చేసి నేను ఎటువంటి మానా ఎనర్జీ కూడా యూజ్ చేయట్లేదు కదా, నాకెందుకు అలా అనిపించట్లేదు అనుకుంటాడు. ఒకవేళ నేను సిల్వియాతో బాండ్ అయి ఉండటం వల్ల నాకు అలా అనిపించట్లేదు అని చెప్పేసి మన ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మనోళ్ళు ఎదురుగా పెద్ద పెద్ద క్రిస్టల్స్ అయితే ఉంటాయి. దాన్ని చూసిన మన గ్లోరియా అయితే వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఒక డీ క్లాస్ డంజన్ అయితే అని చెప్పేసి మన గ్లోరియా ఉంటుంది. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి ఇక్కడ కొన్ని మానా మోన్స్టర్స్ అయితే ఉంటాయి, మన పైన అటాక్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటుంది. ఇక దాని విన్న అక్కడ కొంతమంది స్టూడెంట్లు అయితే భయపడుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి మన గ్లోరియా చెప్పిన మాట విని మనోడు ముందుగానే తన మానాన్ని అయితే యాక్టివేట్ చేసుకుని ఉంటాడు. ఇక అక్కడున్న ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి ప్రొఫెసర్ గ్లోరియా అయితే అడ్వెంచర్ గిల్తో మాట్లాడి దీనికి మనకు 2 వారాలు సరిపోయే యాక్సెస్ కార్డ్ అయితే తీసుకునింది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక మాస్టర్ కూడా మనకు కనిపించట్లేదు, కానీ నాకెందుకో ఈ ప్లేస్ మీద అనుమానంగా ఉందని చెప్పి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇటువైపు మన గ్లోరియా అయితే వచ్చేసి మాట్లాడకండి, మీరంతా కలిసే ఉండండి, మీ చుట్టుపక్కల గమనిస్తుండండి, అటాక్ ఏ వైపు నుంచి అయినా జరగచ్చు అని చెప్పేసి మన గ్లోరియా అంటుంది. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి ఇప్పటికే మనం చాలా దూరం అయితే వచ్చాం ప్రొఫెసర్, కానీ ఇక్కడ ఒక మాస్టర్ కూడా మనకు కనిపించట్లేదు, ఒకవేళ ఇక్కడ మాస్టర్స్ లేకపోతే మనం ఏం చేయాలని చెప్పేసి అడుగుతాడు. దానికి మన గ్లోరియా అయితే వచ్చేసి ఇక్కడ ఎటువంటి మాన్స్టర్స్ లేకపోతే మన అడ్వెంచర్ గిల్డ్కి అయితే దీని గురించి తెలియజేయాలని చెప్పేసి ఉంటుంది. ఇక అక్కడున్న ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి ఒకవేళ ఈ డంజన్లో ఒక మానా బీస్ట్ లేకపోతే మనం బయట వాటితో పోరాడే అవకాశం ఉందా అని చెప్పేసి మన అతన్ని అయితే అడుగుతాడు. ఇక ఇటువైపు మన గ్లోరియా అయితే వచ్చేసి కొన్ని మాన్స్టర్స్ని అయితే చూస్తుంది. చూసిన వెంటనే అందరూ ఇక్కడి నుంచి పరిగెత్తండి అని చెప్పేసి ఉంటుంది. అక్కడున్న స్టూడెంట్లు అయితే వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పరిగెడుతూ ఉంటారు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి తన స్వాట్తో అక్కడున్న మాన్స్టర్స్ పైన అటాక్ చేసి చాలా ఈజీగా అక్కడున్న మాన్స్టర్ అన్నిటిని అయితే చంపుతూ ఉంటుంది. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి ఈ మాన్స్టర్స్ వచ్చేసి సాలర్ల మాన్స్టర్స్, కానీ ఇవి గుంపుగా అయితే రావు, కేవలం ఒకటిగా వచ్చి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయని చెప్పేసి ఉంటుంది. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి ఇక్కడ నుంచి మనం అందరం బయటికి వెళ్ళాలని చెప్పేసి అక్కడున్న స్టూడెంట్లు అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మన గ్లోరియా మీద అయితే ఒక ఫైర్ అటాక్ అయితే వస్తుంది, కానీ మన గ్లోరియా అయితే వచ్చేసి చాలా ఈజీగా ఫైర్ అటాక్ని అయితే తప్పించుకుంటుంది. ఇక అటాక్ చేసింది ఎవరో కాదు, మన లూకస్ అనే పిచ్చనాయాలన్నమాట, తన పైన అయితే ఫైర్ అటాక్ అయితే చేస్తాడు. కేవలం మన పైన కొన్ని మాన్స్టర్స్ మాత్రమే అటాక్ చేసి అందుకని మనం ఇక్కడి నుంచి భయపడి వెళ్ళిపోవాలా అని చెప్పేసి అంటాడు. ఇది కేవలం ఒక డీ క్లాస్ చెరసాల మాత్రమే కదా, అందుకెందుకు మీరు భయపడుతున్నారని చెప్పేసి అంటారు. అక్కడ స్టూడెంట్లు కూడా వచ్చేసి అతను చెప్పింది నిజమే, మనం ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి ప్రొఫెసర్ మేము ఇక్కడే ఉండి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటామని చెప్పేసి మన గ్లోరియాని అయితే అవుతాడు. ఇక మన గ్లోరియాకి వేరే ఆప్షన్ లేకుండా తను కూడా అయితే ఒప్పుకుంటుంది. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి అలాగైతే మీరు కొన్ని టీమ్గా డివైడ్ అయ్యి మీరు చెరసాలను అయితే పరిశోధించండి అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడున్న స్టూడెంట్లు అంతా వచ్చేసి లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. ఇటువైపు మన గ్లోరియా అయితే వచ్చేసి మన లూకస్ గారిని అయితే పట్టుకుంటుంది. నువ్వు ఇంకొకసారి అలాంటివి ఏమన్నా చేస్తే ఇక్కడున్న స్టూడెంట్ల పైన విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది లూకస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక మన తెసి అయితే వచ్చేసి అతను నువ్వు ముందుగా వెళ్ళు, నువ్వు క్లోజ్ రేంజ్లో బాగా ఫైట్ చేయగలవు కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళు, మీ వెనక మేము వస్తామని చెప్పేసి ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి లూకస్ నువ్వు మధ్యలో రా, మనం ఒక డైమండ్ ఫార్మేషన్లో అయితే వెళ్దామని అయితే చెప్తుంది. యువరాణి మీరు మరీ ఎక్కువగా భయపడుతున్నట్టు, ఇది కేవలం ఒక డీ ర్యాంక్ చెరసాలని చెప్పేసి మన లూకస్ గడి అయితే పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి బాస్టర్ అని చెప్పేసి మన లోకస్ గంత గొడవపడడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వాడిని ఆపి వాడి గురించి పట్టించుకోవద్దు, మనకి ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఇక అతనైతే వచ్చేసి తన మ్యాజిక్ బాన్ ఉపయోగించి ఒక స్వాన్ అయితే తయారు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి ఒక్కసారి వెనక తిరిగి చూడు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వెనక తిరిగి చూడకుండానే అక్కడ మాన్స్టర్ అయితే ఈజీగా చంపేస్తాడు. ఇక నువ్వు చెప్పినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటాడు. అక్కడ స్టూడెంట్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు అని చెప్పేసి మన ఆత్రని చూసి అయితే భయపడుతూ ఉంటాడు. ఇక మనోళ్ళంతా ఒక టీమ్గా కలిసి అక్కడున్న మాస్టర్ పైన అయితే అటాక్ చేస్తూ అక్కడున్న మాస్టర్ అన్నింటి అయితే చంపుతూ ఉంటారు. ఇటువైపు మన లోకస్ గడ్ వచ్చేసి అక్కడున్న మాస్టర్ పైన ఫైర్ అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న ఒక మాస్టర్ అయితే వచ్చేసి మన లోకస్ గన్ పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ మన తెసి అయితే వచ్చేసి తన మ్యాజిక్ పవర్ ఉపయోగించి అటాక్ని అయితే ఆపేస్తుంది. ఇటువైపు మన గ్లోరీ అయితే వచ్చేసి వీళ్ళు చాలా బాగా యుద్ధం చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు మనోళ్ళంతా వచ్చేసి అక్కడున్న మాస్టర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక మన తెసి అయితే వచ్చేసి ఆ మాన్స్టర్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, మనం అందరం కలిసి కట్టుగా ఉండి వాటిపైన అటాక్ చేయాలని చెప్పేసి ఉంటుంది. ఇక మన వాళ్ళంతా ఒక చోటుకైతే వస్తూ ఉంటారు. ఇక అక్కడ ఒక మాన్స్టర్ అయితే వచ్చేసి అక్కడ ఉన్న స్టూడెంట్ పైన అయితే అటాక్ చేస్తుంది. వాడు తప్పించుకోలేక హెల్ప్ పైన అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వాడిని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పేసి వాని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. నేను కేవలం ఒక సింగిల్ అటాక్తో వాడిని కాపాడాలి, లేదంటే మళ్ళీ అక్కడ ఎక్కువ మాన్స్టర్లు అన్నీ వస్తాయని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తన స్వాడ్ గట్ట తీసి బస్ట్ బ్లేడ్ అని చెప్పేసి దానిపైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన ఆత్ర చేసిన సింగిల్ అటాక్ అక్కడున్న మాన్స్టర్ని అయితే చనిపోతాయి. ఇక మన ఆత్ర వాడిని అక్కడి నుండి పైకి లేపి తీసుకెళ్ళబోతుంటే అప్పుడే అక్కడ పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఏంటబ్బా శబ్దం అని చెప్పేసి మన ఆత్ర పైకి చూస్తుంటే అప్పుడే కొన్ని మాన్స్టర్లు అయితే మనోళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటాయి. ఇక ఆ మాన్స్టర్ని అయితే వచ్చేసి మనోళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇటువైపు మన గ్లోరీ అయితే వచ్చేసి ఇవి సాధారణంగా ఈ ప్రదేశానికి వచ్చే మాన్స్టర్లు కావు అని చెప్పేసి వాటిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన గ్లోరీ అయితే వచ్చేసి అక్కడున్న మాన్స్టర్ పైన అటాక్ చేస్తూ ఊర మాస్తూ అక్కడున్న వాటిని అయితే చంపుతూ ఉంటుంది.
ఇటువైపు మన ఆతరు అలాగే మిగతా వాళ్ళంతా వచ్చేసి అక్కడున్న మాస్టర్లతో అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆతరు అయితే వచ్చేసి మనం బయటికి వెళ్ళాలంటే అక్కడ విరిగి పడిపోయిన కొండ చెట్టుని ఎలాగైనా సరే మనం తీయాలని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి అక్కడున్న మాస్టర్లు అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆతరు అయితే వచ్చేసి ఆ విరిగి పడిపోయిన కొండ చర్యలు తీయడానికి మీరు సహాయం చేయండి. మీ దగ్గరికి ఏ మాస్టర్ అక్కడ నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. అప్పుడు అక్కడ ఒక మాస్టర్ అయితే వస్తుంది. ఇక మన ఆతరు అయితే వచ్చేసి ఆ మాస్టర్ పైన అటాక్ చేసి దాన్ని కూడా ఈజీగా అయితే చంపేస్తాడు. ఇక తనైతే తన మ్యాజిక్ పవర్‌ని ఉపయోగించి అక్కడ విరిగి పడిపోయిన రాళ్ళన్నిటిని అయితే గడ్డకైతే తీస్తూ ఉంటుంది. ఇటువైపు మన తెసియా కూడా వచ్చేసి అక్కడున్న మాస్టర్లతో ఫైటింగ్ చేస్తూ అక్కడున్న వాటిని అయితే చంపుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మన ఆతరు అయితే వచ్చేసి వీటిని తీస్తే తప్ప మనం బయటికి వెళ్ళలేమని చెప్పేసి అంటాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా వెళ్ళి అక్కడున్న రాళ్ళపైన అయితే గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఇక మనోడు కొట్టిన పంచ్ దెబ్బకు అక్కడున్న రాళ్ళన్నీ విరిగిపోయి మనోడు బయటికి వెళ్ళడానికి ఒక దారి అయితే క్రియేట్ అవుతుంది. ఇక మనోళ్ళు వచ్చేసి అక్కడున్న మాన్స్టర్‌లన్నిటిని అయితే చంపేసి ఉంటారు. ఇక మన ఆతరు అయితే వచ్చేసి ఈ పొగేంటి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు మన లూకస్ గాడు వచ్చేసి పెద్ద పెద్ద ఫైర్ అటాక్ చేస్తూ అక్కడ ఇంకా చాలా స్మోక్ వచ్చేలా చేస్తూ ఉంటాడు. ఎవరు ఫైర్ అటాక్ చేయొద్దు, ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదు, చాలా కష్టంగా ఉందని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక మన ఆతర్తో మన సెల్వి అయితే వచ్చేసి పప్ప అక్కడేం జరగలేదు కదా అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ప్రస్తుతం మేము చెరసాల్లోకి అయితే ఇరుక్కుపోయాం, మాకు బయటికి వెళ్ళడానికి ఎటువంటి దారి లేదని చెప్పేసి అంటాడు. అలాగైతే నేను బయట నుండి మీకు సహాయం చేస్తానని చెప్పేసి మన సెల్వి అంటుంది. ఇక తర్వాత మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ స్టూడెంట్ నువ్వు దాన్ని పగలగొట్టగలవా అని చెప్పేసి అంటాడు. నేను ఇప్పటికే చాలా ఎక్కువగా నా మానశక్తిని అయితే వినియోగించాను, నేను దాన్ని చేయలేనని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను నా మనశక్తిని నీకైతే పంపిస్తాను, ఒక పెద్ద పేలుడు చేస్తే చాలు, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి తన మన పవర్ని అయితే యాక్టివేట్ చేస్తాడు. ఇక మనోడు వచ్చేసి అక్కడున్న వాడికి అయితే తన మన పవర్ని అయితే షేర్ చేస్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను ఈ చెరసాల లోపలికి రావడానికి ముందు ఏ ప్రమాదం జరగదని అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఒకవేళ ఇక్కడ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినా కానీ నేను ఒక్కనే ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడగలను అనుకున్నానని చెప్పేసి మన ఆతర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఆ కన్నవాడికి ఫుల్గా తన మనా పవర్ని అయితే ఇస్తూ ఉంటాడు. ఇక అతనైతే వచ్చేసి ఆతర్ నువ్వు కాస్త వెనక్కుండి, ఇక నేను ఫుల్గా సిద్ధమయ్యానని చెప్పేసి అంటాడు. ఇక అతనైతే వచ్చేసి తన నోటి ద్వారా ఒక పెద్ద ఫైర్ అటాక్ అయితే అక్కడ చేస్తాడు. ఇక మనోళ్ళు చేసిన పెద్ద ఫైర్ అటాక్ ఆ కన్న ప్రదేశం నాశనమై మనోళ్ళు బయటికి వెళ్ళడానికి ఒక మార్గం అయితే క్రియేట్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇటువైపు మన గ్లోరియా వచ్చేసి ఇంకా కన్న మాస్టర్లతో ఫైటింగ్ చేస్తూ వాటన్నింటిని అయితే చంపుతూ ఉంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అందరం బయటికి వెళ్దామని చెప్పేసి అంటే ఇక మనోడు మన తెసియాని చూస్తే అప్పుడే తను ఎక్కువగా మానా పవర్ని యూజ్ చేయడం వల్ల చాలా వీక్ అయితే ఉంటుంది. ఇక మన ఆతర్ తను తీసుకొని అక్కడి నుంచి అయితే బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన గ్లోరియా అయితే వచ్చేసి అక్కడున్న మాన్స్టర్ అన్నింటిని అయితే చంపేస్తుంది. ఇక అప్పుడే అక్కడ ఒక పెద్ద జైంట్ మాన్స్టర్ అయితే మనోళ్ళ వైపు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి తన పైన అయితే అటాక్ చేస్తుంది, కానీ మన గ్లోరియా వచ్చేసి అటాక్ని ఈజీగా అయితే తప్పించుకుంటుంది. ఇక తను వచ్చేసి అక్కడున్న మాన్స్టర్తో అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇక మనోళ్ళంతా వచ్చేసి మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదార్థారని చెప్పేసి అంటాడు. ఆ మాన్స్టర్ని మన ప్రొఫెసర్ చూసుకుంటుందిలే, మనం ఇక్కడి నుంచి వెళ్దామని అంటాడు. కానీ మన ఆతర్ వచ్చేసి తనకు ఎలాగైనా సహాయం చేయాలని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన తెస్సాని బయటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళకైతే చెప్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి తన పవర్ని అయితే యాక్టివేట్ చేస్తాడు. మనోడు బాడీ చుట్టూ ఒక బ్లూ కలర్ ఫైర్ అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి అక్కడున్న మాస్టర్తో అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి ఆతర్ నేను అందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నువ్వు మర్చిపోయినట్లున్నావు, నేను కేవలం స్టూడెంట్ మాత్రమే కాదు, నేను కూడా ఒక ప్రొఫెసర్ని అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అలాగే మన గ్లోరియా అయితే కలిసి టీమప్ అయ్యి అక్కడున్న మాస్టర్తో ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇలాంటి సాధారణ అటాక్స్ దాన్ని ఏమాత్రం గాయపరచలేకపోతున్నాయని చెప్పేసి అంటాడు. ఇక మనోడు తన స్వాడ్ గట్ట తీసి ఒక పెద్ద అటాక్ అయితే దానిపైన అయితే చేస్తాడు. ఇక మన ఆతర్ అయితే ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల మనోంచి లైట్గా అయితే విరుగుతుంది. ఇది ఎలాగైనా సరే చేయాలని చెప్పేసి మన ఆతర్ అనుకుంటూ ఉంటాడు. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ మన గ్లోరియా అయితే వచ్చేసి ఆతర్ ఇక్కడి నుంచి వెళ్దాం పదని చెప్పేసి మనోడు అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన ఆతర్ అలాగే మన గ్లోరియా అయితే వచ్చేసి బయటికి వెళ్ళబోతుంటే అప్పుడు అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మాన్స్టర్ అటాక్ చేయడంతో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవడంతో మన అక్కడున్న రాళ్ళని విరిగిపోయి మన ఆతర్ అయితే వచ్చేసి లోయలో పడిపోతూ ఉంటాడు. ఇటువైపు మన గ్లోరియా అయితే వచ్చేసి ఆతర్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ మనోడు ఏం చేయలేని పరిస్థితితో మనోడు ఆ లోయలో అయితే పడిపోతూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి తన విన్ మ్యాజిక్ని యూజ్ చేసి పెద్దగా గాయాలు అవ్వకుండా ఎలాగోలా కిందకి అయితే చేరుకుంటాడు. ఇక మన ఆతర్ అయితే లేచి అసలు ఈ ప్రదేశం ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన స్వాడ్ తీసుకొని బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మన ఆతర్ పక్కన బయటికి వెళ్ళడానికి ఒక మార్గం అయితే కనపడుతుంది. మనోడు ఆ మార్గం నుండి అయితే బయటికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మనోడు బయటకు చూసిన వెంటనే అక్కడున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడున్న వాళ్ళని ఎవరు చంపారని చెప్పేసి మన ఆతర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మనోడు ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు. తన చేతిలో ఉన్న స్వాడ్ కూడా అయితే కిందకి అయితే విసిరేస్తాడు. ఏలియా అది నువ్వేనా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు తనని కలుసుకున్న కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తించుకుంటూ ఉంటాడు.
ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఎలాగోలా కింద మీద పడుతూ తన దగ్గరికి వెళ్ళి తనకైతే హీలింగ్ చేస్తూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి నిన్నెక్కడో చూసినట్టుందని చెప్పేసి మన అతనైతే అడుగుతుంది. నేను నీకు గుర్తుకు లేనండి. మనం అకాడమీలో కలుసుకున్నామని చెప్పేసి మన ఆతర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది? మిమ్మల్ని అందరిని ఎవరు చంపారని చెప్పేసి మన ఆతర్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక మన ఆతర్ తనకి హీల్ చేస్తుంటే ఇక చాలు ఆపు ఆతర్. ఇది వృధా ప్రయాస. నన్ను కాపాడలేవని చెప్పేసి నీకు కూడా తెలుసని చెప్పేసి అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేనేదన్నా మీకు సహాయం చేయగలనా అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి మమ్మల్ని చంపిన వాడిని చంపి రివెంజ్ తీర్చుకోగలవా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి ఖచ్చితంగా మిమ్మల్ని చంపిన వాడిని చంపి నేను రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే మనోనికి ఒక క్రిస్టల్ అయితే ఇస్తుంది. ఇక తనైతే వచ్చేసి మన ఆతర్ని చాలా దగ్గరగా తీసుకొని అక్కడ ఏం జరిగిందో కొన్ని విజువల్స్ అయితే చూపెడుతూ ఉంటుంది. ఒక పెద్ద స్నేక్ మాన్స్టర్ వచ్చేసి అక్కడున్న వాళ్ళపైన అటాక్ చేసి అక్కడున్న వాళ్ళందరిని అయితే చంపుతూ ఉంటుంది. ఇక వాళ్ళొచ్చేసి అక్కడున్న మాన్స్టర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనిషి రూపంలో ఉన్న ఒక మాన్స్టర్ అయితే అక్కడికైతే వస్తుంది. ఇక ఆ మాన్స్టర్ అయితే వచ్చేసి చిటికలో అక్కడున్న మనుషులందరిని చంపేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తనైతే వచ్చేసి అవన్నీ మన ఆతర్కైతే చూపెడుతూ ఉంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇక్కడ జరిగిన దాన్ని ఎవరికైనా బయటికి తెలియజేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక తనైతే నాకు ఇక్కడ చనిపోవడం లేదని చెప్పేసి తనైతే ఏడుస్తూ ఉంటుంది. తను చూసిన మన ఆతర్ కూడా నువ్వేం బాధపడకు అని చెప్పేసి తనలాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక తనైతే మన ఆతర్ని హక్ చేసుకుని నాకు చాలా భయంగా ఉంది. నేను చనిపోతానేమో అని చెప్పేసి తనైతే ఏడుస్తూ ఉంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి భయపడకు. నేను ఈ క్షణంలో నీ పక్కనే ఉన్నానని చెప్పేసి తనకైతే ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత తనైతే అక్కడైతే చనిపోతుంది. ఇక తర్వాత మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ చనిపోయిన వాళ్ళందరూ శవాలు తీసుకుని ఆ ప్రదేశంలో పూడ్చిపెడుతూ ఉంటాడు. నేను ప్రేమించే వాళ్ళని అలాగే నేను ఇష్టపడే వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి మన ఆతర్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక తర్వాత మన ఆతర్ వచ్చేసి మన ఎలియా బాడీని తీసుకుని తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి ఒక క్రిస్టల్ లాంటిది అయితే తయారు చేస్తాడు. ఒక ఐస్ క్రిస్టల్ లాంటిది క్రియేట్ చేసి తనైతే అందులో పెట్టేస్తాడు. ఇక అప్పుడే అక్కడ మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ అయితే పూడ్చిపెట్టేస్తుంటాడు. ఇక అప్పుడే అక్కడ మన సెల్వి అయితే వస్తుంది. ఇటువైపు మన ఆతర్ అయితే వచ్చేసి వచ్చినందుకు థ్యాంక్స్ సెల్వి అని చెప్పేసి అంటాడు. నీకేం కాలేదు కదా పప్ప అని చెప్పేసి మన సెల్వి అయితే అడుగుతుంది. నాకేం కాలేదు నేను బాగుండాలి అని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక తర్వాత మన సెల్వి అలాగే మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తర్వాత మన ఆతర్ అయితే వచ్చేసి మొత్తానికి తన విలేజ్కి అయితే చేరుకుంటాడు. ఇక కొన్న సోల్జర్స్ అంతా వచ్చేసి ఏంటి పిల్లవాడు నీకు లోకాకి వెళ్ళడానికి అనుమతి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతారు. నేను జేరీస్ అకాడమీలో చదువుతున్న ఆతర్ లెవిన్ అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక మనోళ్ళు వెళ్ళడానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తాడు. ఇక మనోడు మొత్తానికి వాళ్ళ ఇంటికి అయితే చేరుకుంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను లోగాకి వెళ్తే అసలు ఏం జరిగిందని చెప్పేసి నన్ను అయితే అడుగుతారని చెప్పేసి మన ఆతర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి ఎలియా లాకెట్ని పట్టుకొని తన గురించి అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన ఆతర్ ఫాదర్ అయితే వస్తాడు. ఇటు మన ఆతర్ అదేంటంటే నాన్న అని చెప్పేసి తనతో మాట్లాడిపోతుంటే మన ఆతర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఆతర్ అని చెప్పేసి అంటాడు. నువ్వు మర్చిపోయినట్లున్నావు. కేవలం మీ అమ్మ చిన్న చిన్న గాయాలకు మాత్రమే తన మ్యాజిక్ హీలింగ్ ఎబిలిటీని వాడగలదని చెప్పేసి మన ఆతర్తో అంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఒక యుద్ధం అయితే ఉంటుంది ఆతర్. అందులో నువ్వు తప్పక గెలుస్తావని నమ్మకం నాకు ఉందని చెప్పేసి మన ఆతర్ వాళ్ళ ఫాదర్ మన ఆతర్తో మాట్లాడుతూ ఉంటాడు. జీవితం అన్నది కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు ఆతర్. ఇలాంటివి చాలా ఉంటాయని చెప్పేసి మన ఆతర్ని ఓదారుస్తూ ఉంటాడు. ఇక తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మన ఆతర్ మన అకాడమీకి అయితే వెళ్తాడు. ఇక అప్పుడు అక్కడికి మన సింధి అయితే వస్తుంది మన ఆతర్తో మాట్లాడడానికి. నాకు అక్కడ జరిగిన విషయాలు ఏంటో చెప్తావు ఆతర్ అని చెప్పేసి మన ఆతర్ని అయితే అడుగుతుంది. ఇటువైపు మన ఆతర్ వచ్చేసి అసలు జరిగింది ఏంటని చెప్పేసి తనకైతే చెబుతాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన ఎలియా ఒక లాకెట్ తనకైతే ఇస్తాడు. దాన్ని చూసిన వెంటనే తనైతే షాక్ అవుతుంది. ఏంటి నిజంగా తను చనిపోయిందా అని చెప్పేసి తనైతే బాధపడుతూ ఉంటుంది. ఇది ఎవరు చేస్తారో నీకు తెలుసా ఆతర్ అని చెప్పేసి తనైతే అడుగుతుంది. మన ఆతర్ నాకు కూడా తెలియదు అని చెప్పేసి తనతో అయితే అంటాడు. దీని గురించి వెంటనే నేను కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడతాను. దీని గురించి మీరు ఇక్కడితో మర్చిపోయి మీరు త్వరగా కోలుకునే పని చూడండి ఆతర్ అని చెప్పేసి తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.